అండి ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ ఇది కూడా సేమ్ అంటే మన దగ్గర బ్లౌజ్ కూడా ఉంది. బ్లౌజ్ పట్టి ఇది ఆల్రెడీ చూడండి 9:30 పెడుతున్నా. 9:30 గీసేసాను ఆల్రెడీ. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ కాడ నుంచి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందా. అన్నీ స్ట్రైట్గానే కట్ చేసుకుంటా, కొన్ని మాత్రమే అవసరం పడవు ఖర్చులకి అనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకుంటాను. ఇవి ఇక్కడ పనిచేస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ 1 ఇంచ్ నుంచి ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే మనకి ఖర్చు వచ్చే వరకే, ఓకేనా. ఇంకా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి 15 ఇంచులు, ఇక్కడికి షోల్డర్ వచ్చేసి మనకి 5.5 ఇలాగా సేమ్. ఇక్కడికి ఎంత తీసుకున్నాం, ఇప్పుడు 5.5 తీసుకున్నాం కదా. కింద భాగానికి కూడా సేమ్ ఆమదం సైజు కూడా 5.5 తీసుకోండి. నేను ఈజీ మెజర్మెంట్లో చెప్తున్నాను. చూడండి ఇలా వచ్చేసి 12 ఇంచులు ఇలా నీట్గా ఇలా కొట్టేసుకొని ఇలా రౌండ్ గీసుకోండి, లేదంటే 1 ఇంచ్ వరకైనా గ్యాప్ పెట్టుకోండి. ఇంకా మనకి ఇది ఖర్చులకి సరిపోతుంది మళ్ళీ, ఓకేనా. గల్లు వచ్చేసి 2.5. ఇంకా కింద మనకి ఆల్రెడీ సైజ్ ఉంటుంది కదా బ్లౌజ్ది, అది ఇలా పెట్టి ఇక్కడికి మెజర్మెంట్ కొట్టేసుకోండి. చూడండి ఇలాగా ఇక్కడ 3 ఇంచులు వేసేసుకోండి. ఇది రౌండే కాబట్టి నేను రౌండ్ కట్ చేసేస్తున్నాను. ఇంకా ఇలా షోల్డర్ కట్ చేసేసుకుందాం. లెంతింగ్ వీడియో కాకుండా నార్మల్గానే వీడియో చేస్తున్నాం, ఒక 5 నిమిషాలల్లా. రౌండ్ కట్ చేసేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది రివర్స్లో వేసుకుందాం. చూడండి ఇలా క్రాస్లో వేసుకున్నాం కదా. నార్మల్గా మనకి 2 ఇంచుల కాడికి ఇలాగా ఇక్కడికి మడతేసేసేయండి. చూడండి 2 ఇంచుల కాడికి మడతేసేసినామా. మడతేసేసి నీట్గా ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. నీట్గా మార్కింగ్ వేసేసుకొని మనకి ముందు పాటు నెక్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. చూడండి ఇక్కడికి నార్మల్గా గీస్తున్నా. ఇప్పుడు గీసుకున్నాం కదా, మనకి నెక్ వచ్చేసి ముందు ఫ్రంట్ సైడు 5.5 అన్నమాట. 5.5 కాడికి నెక్ డిజైన్ పెట్టేసుకున్నాను. ఇది 5.5 కాడికి పెట్టేసుకొని ఇలాగా ఇప్పుడు ఇది మార్కింగ్ ఇక్కడికి. ఇప్పుడు మొత్తం మనకి వెనకాల ఎలా ఉందో అలా వేసుకున్నాం కదా. ఇటు వచ్చేసి 1.5 చూడండి 1.5 కాడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇటు వచ్చేసి 1 ఇంచ్ కాడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 2.5 అయినా పెట్టుకోవచ్చు, 3.5 అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇలాగా షోల్డర్ అంటే ఇక్కడ 3 ఇంచులు, ఇటు వచ్చేసి మనకి 4 ఇంచులు. ఇప్పుడు మనము డౌన్ చూసుకోండి ఇలాగా ఇలా వస్తుంది కదా. ఇక్కడ మనకి ఖర్చుకి ఇలా పెట్టేసుకోండి. చూడండి ఖర్చుకి అనమాట. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఇలా చెప్తే అర్థం అవ్వదు చాలామందికి, అందుకని నేను ఇలా ట్రై చేయను. కానీ ఒకటే కటింగ్ చూపిస్తే బోర్ కదా అని చెప్పి మీకు చూపించడానికి మాత్రమే. నేను స్ట్రైట్గా చూపించేస్తాను అనమాట. అంటే ఇక్కడ ఎన్ని ఇంచులు తీసుకోవాలి, అక్కడ ఎన్ని ఇంచులు తీసుకోవాలని ఇంచు కాకుండా మీకు నార్మల్గా నేను డైలీ కటింగ్ బాగుందో ఈ కటింగ్ బాగుందో ఒకసారి నాకు కామెంట్లో కామెంట్ పెట్టండి చూసిన వాళ్ళు. ఇప్పుడు
బ్యాక్ పార్ట్ ఇలా వేసేసుకొని ఇలా వేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా. ఇక్కడ ఎగస్ట్రాగా క్లాత్ కట్ చేసుకోవాలి కదా మనం, అది ఇలా కట్ చేసేసుకుందాం. చూడండి ఇది. ఇంకా కిందకి క్రాస్ పట్టీలు వచ్చేసి 3.5 కాడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. 3.5 కాడికి మార్కింగ్ పెట్టేసుకొని నీట్గా ఇలా కొట్టేసుకొని మనకి కిందికి ఇది ఉక్సుల అదే నడుము పట్టికి వస్తుంది. ఇటువైపు వచ్చేసి 2 ఇంచెస్ 2.5 ఇలా మార్కింగ్ వేసుకుంటూ పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. చూడండి సేమ్ వచ్చేసింది కదా. ఇంకా ఇవి నడుము పట్టికి, ఉక్స్ పట్టికి, కాజా పట్టికి వేసుకోవాలి. ఓకేనా? నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.